సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళదాం. ఈ వార్ వన్ సైడ్ కాదు, పోటా పోటీగా జరుగుద్ది, కన్ఫర్మ్, అందులో డౌటే లేదు. వార్ ఏంటి అనుకోవద్దు, సినిమాల గురించి నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. 2017 సంక్రాంతికి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరగబోతుంది. ఖైదీ నంబర్ 150 గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఇద్దరు యోధులు ఆ బరిలో తలపడబోతున్నారు. ముందు ఇలాంటి విషయాలు కన్సిడరేషన్ లోకి రాకూడదు అనే అనిపించింది, కానీ పరిస్థితి చూస్తుంటే రెండు వైపుల నుంచి ఎక్కడ తగ్గుతున్నట్టు కనిపించట్లేదు. సై అంటే సై అనే పరిస్థితే కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి, నందమూరి బాలకృష్ణకి పొటెన్షియల్ ఆడియన్స్ ఉన్నారు రెండు స్టేట్స్ లోను. ఆల్రెడీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా బాగానే కలపడుతున్నారు ఒకరితో ఒకరు. ఈ రెండు సినిమాల జోనర్స్ వేరు కాబట్టి కామన్ ఆడియన్స్ ఏ సినిమాకి ఆ సినిమాని ప్రత్యేకంగా చూస్తారు అనిపించింది. కానీ మామూలు ప్రేక్షకులు కూడా ఈ రెండు సినిమాల మధ్య జరగబోయే వారు గురించి బీభత్సమైన ఆసక్తితో ఉన్నారు. బాలయ్య సినిమా లెక్క వేరు, చిరంజీవి సినిమా లెక్క వేరు. ఇద్దరు డిఫరెంట్ కథలతో వస్తున్నారు అని చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేరు. ఇద్దరు మాస్ హీరోలే. ఎవరి సినిమా బాగుంటుందో చూడాలి, ఎవరికంటే ఎవరు బాగా చేశారు, ఏ సినిమా కంటే ఏ సినిమా బాగుంటది అనేసి కంపారిజన్ ధోరణిలోనే పోతున్నారు. కానీ దేనికి దాన్ని సపరేట్ గా చూద్దామన్న ఆలోచనలు అయితే ఉండట్లేదు. అలా చూడమాకండి అని చెప్పినా వినే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే సినిమా కంటెంట్ కంటే స్టార్ ఇమేజ్ కే తెలుగులో ఆడియన్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి. ఆ పైన ఏ రకంగా చూసుకున్నా బాలయ్య చిరంజీవి సినిమాలంటే ఆ పోటీయే, ఆ సందడే. వాళ్ళ మధ్య నడిచే వారిని సీరియస్ గా తీసుకోకుండా సరదాగా తీసుకుంటే బోల్డంత కిక్కు. ఇప్పటికైతే రెండు సినిమాల మీద అంచనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నందమూరి అభిమానులు, మెగా అభిమానులు ఎక్కడా తగ్గడం లేదు. ఇరు వర్గాలు కూడా మా హీరో సినిమా సూపర్ హిట్ అంటే మా హీరో సినిమా సూపర్ హిట్ అని స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. గతంలో కూడా బాలయ్య చిరంజీవి చాలా సార్లు ఒకే సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డారు. కొన్ని సీజన్ లో బాలయ్య వశం అయితే కొన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. పోతే ఇద్దరు కలిసి ఒకే సీజన్ లో హిట్ కొట్టిన సందర్భాలు లేవనే చెప్పుకోవాలి. ఈ 2017 సంక్రాంతి సీజన్ ఆ విశేషానికి ఎందుకు వేదిక అవ్వకూడదు? అయితే ఎంత బాగుంటది, అవకాశం ఉంది. కంటెంట్ బాగుంటే 3 సినిమాలనైనా ఒకే సీజన్ లో సూపర్ హిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగు ఆడియన్స్. ఇప్పుడు ఆ అవకాశాన్ని ఖైదీ నంబర్ 150 గౌతమిపుత్ర శాతకర్ణి పర్ఫెక్ట్ గా వాడుకోవాలని అనుకుందాం. హాలిడే సీజన్ లో 2 బ్లాక్ బాస్టర్లు పడితే అంతకంటే ఆనందం ఏముంటది? 2 మంచి సినిమాలు వచ్చాయని సినిమా ప్రియులు పొంగిపోతారు, అభిమానులు ఆనందపడతారు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరికి ఖుషీనే. చూద్దాం మరి ఈ సంక్రాంతి సీజన్ లో అలాంటి వండర్ ఏదైనా చోటు చేసుకుంటదేమో. మరొకళ్ళంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.